నల్గొండ జిల్లాలో సింగర్ మంగ్లీ మాజీ క్యాషియర్ రమేష్ నాయక్ సెల్ఫీ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. మంగ్లీ సోదరుడైన రమేష్ నాయక్ సంచలన ఆరోపణలు చేశారు. మంగ్లీ సోదరుడు శివ రమావత్ మధు నాయక్తో ప్రాణభయం ఉందని ఆయన ఆరోపించారు. అధిక వడ్డీ ఆశ చూపించి అమాయక ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. తాను ఇచ్చిన 50 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాలని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే పోలీస్ అధికారి సజ్జనార్ను కలిసి వీరందరి అక్రమాలపై ఫిర్యాదు చేస్తానని చెప్తున్నారు. సార్ నేను మధు ఆఫీస్లో పనిచేసిన నేనే సార్. ఇంకోటి ఏంటంటే సార్ కొన్నిసార్లు నేను ఇవి ట్రాన్సాక్షన్ వచ్చినాయి పోయినాయి, మంగళకు వచ్చింది పోయినాయి అన్నీ నేనే నా నుంచి అవుతున్నాయి కదా సార్. ఒకసారి ఇట్లనే ఇవి గడబడ అయితే ఒక్కొక్కతనకు నేను కొన్ని డబ్బులు కొంచెం తక్కువ చేసుకోరా అని అన్నా. ఆ ప్రకారంగా అంటే అది కూడా ఫ్రెండే కదా, వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు, అరే కొంచెం డబ్బులు తక్కువ చేసుకో వద్దని అంటే ఆయన నా మాట వినకుండా డైరెక్ట్ మధుకు పోయేమన్నాడంటే, అరే మధు మీ అబ్బాయి ఏమో అట్లా అంటుండో అని అన్నప్పుడు సార్ నేనేమనలేదు సార్, కొంచెం నేను అట్లా అన్నా సార్ అని నేను అన్నా మధుకన్నా. అయితే ఆ మాట ఇప్పుడు ఇక్కడ అన్నావు కదా, బయట ఎవరైనా చెప్పినావు అనుకో నీకు కథం, నీకు రూపాయి కాదు కదా, నీకు అసలు ₹1 బిల్ల కూడా రాదు. అది కూడా ఎక్కడ అన్నాడు, GNI ఆఫీస్ గోకులం అన్న మల్లెపల్లి అన్నాడు. ఆ మల్లెపల్లి ఆఫీస్లో అంటే సార్ నేను ఇంకోసారి నేను ఇట్లా చెప్పను సరేనా, ఇంకోసారి చెప్పను కూడా, ఇంకోసారి చెప్పినావు అనుకో ఈ మొత్తం నీకు ₹1 కూడా రావు, నేను ఎవరు వచ్చినా ఓళ్ళు చేసినా ఏం చేసినా నీకు చంపేస్తాను అన్నాడు. డైరెక్ట్ నాకు చంపేస్తాను అన్నాడు. ఓడు రమావత్ మధు నాకు ఆ రూమ్లో తీసుకుపోయి నాకు ఒకసారి వార్నింగ్ ఇచ్చిండు. ఎందుకంటే ఈ రకంగా నేను చెప్పినా కదా, వేరే వాళ్ళు కర్నూలులో ఉన్నారు కదా, వాళ్ళకు మా టీం కదా, ఒకటే టీం కదా, ఆ టీం వాళ్ళకు నువ్వు చెప్పినావు అనుకో నీకు బాగుండదు. ఇంకోటి ఏమనంటే మనం సాగర్ పోయినాం కదా సార్, సాగర్ పోతే మనం 1 గంటలకు ఎవరైనా తీసుకోతారా సార్, సాగర్ మనం చూద్దామని సాగర్ తీసుకుపోయిండు. సాగర్ తీసుకోపోతే అక్కడ చేపలు ఫ్రై చేయించి నాకు ఒక థమ్స్అప్ ఇప్పించిన తర్వాత గంటలు మాట్లాడు, 2 గంటల దాకా మాట్లాడు. 1:30 పోతే 2:30 గంటల దాకా అక్కడనే మాట్లాడాను. అన్న నిద్ర వస్తుంది పోదామే అని అంటే కానీ అక్కడనే ఆ ఫోన్లో మాట్లాడాను. ఎవరని అంటే మంగళక్క. 2 నిమిషాలు అల్లా ఆ నెంబర్ ఉన్నది, మంగళక్క నెంబర్ లేదు, మధు నెంబర్ ఉంది, ఇక్కడ నుంచి పోయిన నెంబర్ ఉంది. అక్కడ ఏ సిమ్తో వాడుతున్నానో నాకు తెలియదు, ఇక్కడ నుంచి పోయిన సిమ్ నెంబర్ నా అక్కడ ఉంది. అది కూడా ఏదని అంటే ఫస్ట్ లవ్ గుర్తు, జెండా గుర్తు, ఇంకోటి కూడా ఇప్పుడు రెడ్, గ్రీను, ఎల్లో, అది 3 కలర్ ఉంటాయి కదా మన జాతీయ జెండా, ఆ కలర్ గుర్తులు ఉంటాయి దాని మీద, ఆ కలర్ గుర్తులు ఉంటాయి. ఆ మంగళక్కలతోని దాదాపుగా 2:30 గంటలు ఆ ఏసీ ఆన్ చేసుకున్న నీళ్లు దాదాపుగా 2-3 ఫీట్లు పోయినాయి. ఒక 10-15 ఒక 5-6 ఫీట్లు దాకా పోయినాయి నీళ్ళు కిందనే. అవి కింద చుక్క పడతాయి కదా, దాదాపు ఒక 5-6 ఫీట్లు పోయినాయి. అప్పుడు దాకా కూడా ఆయన మాట్లాడుతూ రిస్క్ వచ్చింది. ఆ తర్వాత పోదామన్నా అని అంటే పొద్దున్న ఆఫీస్ తీసేదన్నా అని అంటే అప్పుడు పోయినాం సార్. దయచేసి మధు అనేటోడు నాకు ఇంతకుముందు నాకు చాలా సార్లు నాకు భయపెట్టించిండు, నువ్వు ఎక్కడున్నా కానీ నీకు చంపేస్తా, నీకేమనుంటే నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా, అన్నీ నేను చూసుకుంటా, కానీ నువ్వు ఏదొక్కటైనా బయటికి పోయిందా నువ్వు కథమే, ఇక నువ్వు ఎవరితోనంటావా ఎవరితో నీ జాడ లేకుండా నేను చేస్తా, నా బాధ్యత నాది అని అన్నాడు. నల్గొండ జిల్లాలో సింగర్ మంగ్లీ మాజీ క్యాషియర్ రమేష్ నాయక్ సెల్ఫీ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. మంగ్లీ సోదరుడిపై రమేష్ నాయక్ సంచలన ఆరోపణలు చేశారు. మంగ్లీ సోదరుడు శివ రమావత్ మధు నాయక్తో ప్రాణభయం ఉందని ఆరోపించారు. అధిక వడ్డీ ఆశ చూపించి అమాయక ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఈయన ఆరోపిస్తున్నారు. తాను ఇచ్చిన 50 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాలని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే పోలీస్ అధికారి సజ్జనార్ను కలిసి వీరందరి అక్రమాలపై ఫిర్యాదు చేస్తారని చెప్తున్నారు. మరి ఇదేకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, మరి సింగర్ మంగ్లీ మొదటి నుంచి అసలు ఏమీ సంబంధం లేదు ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో, తాను కూడా బాధితురాలని ఒకవైపు చెప్తోంది. అయితే మరొక వైపు చూసుకుంటే రోజుకు కొత్తవి తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా రమేష్ నాయక్, ఈయన మాజీ క్యాషియర్గా పనిచేశారు సింగర్ మంగ్లీ సోదరుడి దగ్గర అని చెప్తున్నారు. అలాగే ఈయన సెల్ఫీ వీడియోకి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియజేశారనుకోవచ్చు ఇప్పుడు పరమేష్? ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధిక వడ్డీ వ్యవహారం అయితే రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. ఏదైతే ఇక్కడ జరిగినటువంటి అధిక వడ్డీ దందా అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలాజీ నాయక్, మధు నాయక్ అనేటటువంటి 2 వ్యక్తులు దాదాపుగా 500 కోట్ల రూపాయల వరకు కూడా సామాన్య ప్రజల నుండి వసూలు చేసి జలసాలు, ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసినటువంటి పరిస్థితి అయితే సంచలనంగా మారినటువంటి పరిస్థితులలో తాజాగా ఏదైతే రమేష్ నాయక్ చేసినటువంటి సెల్ఫీ వీడియో అయితే ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగానైతే సంచలనం రేపుతుంది. ఏదైతే
ఈ రమేష్ నాయక్ గతంలో ఈ మధు నాయక్ కింద క్యాషియర్ గా పనిచేసేటటువంటి వ్యక్తి. అయితే గతంలో వీళ్ళు మొత్తం కూడా ఈ దందాకు సంబంధించినటువంటి బ్రాంచీలు ఓపెన్ చేసి ఈ సామాన్య ప్రజలకు అమాయకులకు అధిక వడ్డీ వ్యాపారంతో ఆశ చూపి ఈ డబ్బులు మొత్తం కూడా వసూలు చేసేటటువంటి క్రమంలో ఈ మధు నాయక్ దగ్గర ఈ రమేష్ నాయక్ కూడా క్యాషియర్ గా పనిచేసి ఈ వసూలు చేసిన డబ్బులు మొత్తం కూడా ఏదైతే మంగ్లీ సోదరుడు శివ ద్వారానే తీసుకెళ్లేదని చెప్పేసి అయితే ఈ ఆడియోలో చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ఇన్ని రోజులు ఈ సీన్ లో కేవలం మధు నాయక్, బాలాజీ నాయక్ మాత్రమే అధిక వడ్డీ వ్యవహారంలో ఉండేది. తాజాగా ఈ ఏదైతే రమేష్ నాయక్ వీడియో చేసినటువంటి సెల్ఫీ వీడియోలో మాత్రం ఒక్కసారిగా మంగ్లీ ఎపిసోడ్ కూడా దీంట్లోకి రావడం అయితే సంచలనం రేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వీళ్ళంతా కూడా రాత్రి వేళల్లో వచ్చి ఇటు మధు నాయక్ను కలిసి వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు మాట్లాడుకునేదని చెప్పేసి అయితే రమేష్ నాయక్ ఆరోపిస్తున్నాడు. అంతేకాకుండా గతంలో కూడా ఒక 4-5 సార్లు కూడా ఇటు దేవరకొండ ప్రాంతానికి వచ్చి వెళ్ళారని, వాళ్ళతో సంబంధించినటువంటి ఫోటోలు కూడా నేనే తీశానని చెప్పేసి చెప్తున్నాడు. ఈ అధిక వడ్డీ వ్యాపారం సంబంధించినటువంటి అమాయకులే టార్గెట్ గా వీళ్ళైతే మొత్తం కూడా 15 రూపాయలు 20 రూపాయల ఇంట్రెస్ట్ ఆశ చూపి వసూలు చేశారని చెప్పేసి, దాంట్లో బాధితుడిగా నేను కూడా ఉన్నానని చెప్పేసి నన్ను నమ్మించి దాదాపుగా ఒకసారి 10 లక్షలు, ఇంకోసారి 30 లక్షలు, దాదాపుగా 50 లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేశారు. నన్ను నమ్మించి నిలువున ముంచారని చెప్పేసి అయితే రమేష్ నాయక్ అయితే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ అధిక వడ్డీ దాంట్లో సంబంధించినటువంటి అమాయకులు టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కొంతమందికి ఎక్కువ మొత్తంలో పెట్టుకోవడంతో ఎందుకు ఇట్లా పెట్టుకుంటున్నారు, మీ జీవితాలు ఆగమవుతాయని చెప్పేసి చెప్పడంతో ఇది తెలిసినటువంటి మధు నాయక్ నన్ను బెదిరించాడని చెప్పేసి రూమ్ లోకి తీసుకెళ్లి, నువ్వు ఇంకా వేరే ఎవరికైనా ఇట్లా అధిక వడ్డీకి సంబంధించినటువంటి వివరాల్లో ఎవరికైనా నువ్వు చెప్పినట్లయితే మాత్రం నీకు రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా చేస్తాము, నీకు చంపేస్తామని చెప్పేసి కూడా బెదిరించాడని చెప్పేసి అయితే ఈ ఏదైతే ఆడియోలో అయితే క్లియర్ గా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ అధిక వడ్డీ సంబంధించినటువంటి విషయాల్లో హైదరాబాద్ సంబంధించినటువంటి వాటిల్లో కూడా డబ్బులు తీసుకెళ్లి నేనే స్వయంగా ఇచ్చానని చెప్పేసి చెప్తుండటంతో అయితే సంచలనం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అధిక వడ్డీకి సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తం కూడా త్వరలోనే సజ్జనార్ కలిసి తమ గోడును కూడా విన్నవించుకుంటానని చెప్పేసి అయితే రమేష్ నాయక్ చెప్తున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 100ల సంఖ్యలో బాధితులు ఉన్నారు. ఆ బాధితులకు ఇప్పటి వరకు కూడా ఎవరికి ఎలాంటి న్యాయం జరగలేదు. ఓన్లీ నిందితులను మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఈ రిమాండ్కి పంపించిన బాధితులు ఇలా ఉంటే ఈ ఎపిసోడ్ లోకి మంగ్లీ సోదరులు రావడంతో అయితే ఒక్కసారిగానైతే సంచలనం చెప్తుంది. ఈ మొత్తం కూడా 500 కోట్ల ఫ్రాడ్ లో మంగ్లీ ఎపిసోడ్ ఎంతవరకు ఉంది, వీళ్ళ సోదరుల ప్రమేయం ఎంతవరకు ఉంది, వీళ్ళంతా ఈ అమౌంట్ మొత్తం కూడా ఎక్కడికి తీసుకెళ్లారు, ఇది ఎక్కడ పెట్టుబడులు పెట్టారనే విషయాల్లో మొత్తం కూడా విచారణ జరపాలి, బాధితులకు న్యాయం చేయాలి. ఇంకా కూడా చాలా మంది బాధితులు ఉన్నారు. ఈ వాళ్ళంతా కూడా భయపడి బయటికి రావడం లేదని చెప్పేసి అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వీరందరూ కూడా త్వరలోనే బయటకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసేటటువంటి పరిస్థితి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా మంగ్లీకి సంబంధించినటువంటి సోదరుడు శివ ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ అధిక వడ్డీ ఫైనాన్స్ వ్యాపారంలో భాగస్వాములు ఉన్నారని చెప్పేసి ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మాత్రమే మొత్తం కూడా మధు నాయక్ ట్రాన్స్ఫర్ చేయించామని చెప్పేసి క్యాష్ సంబంధించినటువంటి వివరాలు మొత్తం మంగ్లీ సోదరుడు వచ్చి ఏదైతే బ్యాగ్లలో ఇక్కడ నుండి హైదరాబాద్ కు తీసుకెళ్లేవారని చెప్పేసి అయితే ఈ క్యాషియర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా వీళ్ళందరితోటి కూడా నాకు ప్రాణభయం ఉంది, రక్షణ కల్పించాలని చెప్పేసి అధిక వడ్డీకి తీసుకొచ్చినటువంటి బంగారం మిగతా ఆస్తులు కూడా కుదబెట్టుకొని తీసుకొచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మొత్తం కూడా తిరిగి నాకు ఇప్పించాలని చెప్పేసి అతనైతే వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఒక 15-20 నిమిషాల సెల్ఫీ వీడియోని అయితే తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో ఏదైతే రమేష్ నాయక్ సంబంధించినటువంటి వీడియో అయితే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. బాధితులు కూడా ఈ వీడియో తోటి ఒక్కొక్కరు కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు వాళ్ళకు భరోసా కల్పించి మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము, మీకు ఎలాంటి ప్రాణభయం లేదని చెప్తే ఇంకా చాలా మంది కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కేవలం వీళ్ళ బెదిరింపుల వల్లనే చాలా మంది కూడా డబ్బులు రావేమో, ఒకవేళ బయటకు వచ్చి వీళ్ళ మీద నెగిటివ్ గా ప్రచారం చెప్పినా లేకపోతే మాకు అన్యాయం జరిగిందని చెప్పినా కానీ ప్రాణభయంతో బయటికి రాలేకపోతున్నారనే విషయాలు కూడా మనకు తెలుస్తా ఉంది. ఏదైతే పోలీసులు ఈ విషయంలో చొరవ తీసుకొని ఈ ఏదైతే రమేష్ నాయక్ విడుదల చేసినటువంటి సెల్ఫీ వీడియోని ఆధారంగా చేసుకొని మంగ్లీ సోదరుడి మీద కూడా విచారణ జరిపి వీరి కాల్ డేటాతో సంబంధం దాదాపుగా ఏదైతే ఈ మధు నాయక్ రాత్రి 1 గంట నుండి 2-3 గంటల వరకు కూడా మంగ్లీతోటి ఫోన్లు మాట్లాడేవాడని, ఈ ఆర్థిక సంబంధించిన లావాదేవీలు మొత్తం కూడా ఫోన్లలో వ్యవహారం జరిగేదని, దానికి సంబంధించిన నెంబర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. అవతల మంగ్లీ మాట్లాడిన నెంబర్లు లేవు కానీ మధు నాయక్ మాట్లాడిన నెంబర్లు మొత్తం కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటిని కూడా ఆధారంగా చేసుకొని పోలీసులు కూడా దర్యాప్తు చేస్తే మాత్రం ఖచ్చితంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అర్చన,
రైట్, థ్యాంక్ యూ సో మచ్ పరమేష్.